ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను విడిపించినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా ప్రవర్తించినప్పటికీ, ఎంత దుఃఖకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, జ్ఞానులైన వారు, భక్తులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, జ్ఞానులం, నీతిమంతులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జయము అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యము కలగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరమును తీర్చు గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగచేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము, ప్రేమగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జాలి, దయాగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజువైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృపచూపుతున్న మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునై ఉన్న దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటి వాడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కడపటి వాడవు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము జీవించు వాడవైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉండు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజువయ్యున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాగు చేసే దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరోగ్యము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వరోగములను మా యొద్ద నుండి దూరపరిచే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో విజ్ఞాపనము చెయ్యు ఆత్మ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో, కష్టకాలంలో, శ్రమ దినమున నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రుడ్డివారి కన్నులు తెరవజేయు శక్తిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషము గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రవహించు నదులను ఇంకా చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార చేదు నీటిని మధురముగా చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయనదంతయు నమ్మకమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఎంతో అమూల్యమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప నిత్యముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప జీవము కంటే ఉత్తమము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జ్ఞానమునకు మితిలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మహాకృపగల వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మీకే మొరుపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు. మిమ్మునే దిక్కుగా చేసుకున్నారు తండ్రి. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా. అత్యున్నతంగా ఆశీర్వదించినారు తండ్రి. దీవించినారు. మీ గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించినారు దేవా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా ప్రతి పరిస్థితి విషయమై మీపై ఆధారపడే వారిమిగా, మిమ్మునే దిక్కుగా చేసుకుని మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన
ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. మీరు మాకు తోడుగా ఉండండి ప్రవ్వా. ఈ దినమున బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా, పనులు చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ బలపరచండి దేవా. బిడ్డలందరికీ మీ గొప్ప కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుని నుంచి, శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు చక్కటి మనసునివ్వండి దేవా. బిడ్డలేడల కనికరం పుట్టించండి దేవా. మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల ప్రిపరేషన్లో తోడై ఉండండి. వారు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల నిమిత్తం రకరకాల కోచింగులు తీసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. గవర్నమెంట్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో పోస్టులు వేసేలాగన కృప చూపించండి. అధికారులకు మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు జరిగి చాలా కాలం గడిచినప్పటికీ సంతానం లేక ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను అనుభవిస్తున్నారు దేవా. అనేకుల నుండి నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. దయచేసి ఈ దినమున నీ బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు సుఖమైన ప్రసవం దయచేయండి ప్రవ్వా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానం దయచేయండి. బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అబార్షణై బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరే కనికరించి సహాయం చేయమని, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. వారిని మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల్ని ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో ప్రతి అక్కర కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలు ఏ పనులైతే చేస్తున్నారో అందులో నూరంతలుగా ఫలమును పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. రకరకాల ఉద్యోగాలు చేసుకుంటుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగించమని, ఆర్థిక కొరతలన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాన పడిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన బిడ్డలు ఉంటున్నారు దేవా. అయ్యా, పిల్లల పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలైనారు. వ్యాపారంలో నష్టాల పాలయ్యి అప్పుల పాలైనారు.
ఇండ్లు కట్టి అప్పుల పాలైనారు, పిల్లల్ని చదివించి అప్పుల పాలైనారు. ఇలా రకరకాలుగా బిడలు అప్పుల భారాన పడి ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కార్స్తుండగా, నెమ్మది లేక సంతోషం లేక జీవిస్తుండగా అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. చక్కటి సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేయుటకు మీరే కృప చూపించండి దేవా. అయ్యా ప్రవ్వా, సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఆశించిన పోస్టుకు ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ దినమున ప్రవ్వా, విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎందరైతే ఇంకా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుమారులు, కుమార్తెల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. తల్లిని తండ్రిని సన్మానించే మనసుని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, సహాయం చేయమని, బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీ చేతుల నుంచి వారిని రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారిని పోషించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను కూడా మీరు దీవించండి. సంఘ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి. సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయ్యేలాగున మీరే కృప చూపించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పుట్టుకతోనే గుడ్డివారిగా అంగవైకల్యంతో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. దృష్టించండి ప్రవ్వా. బిడ్డలలో ఉండే అంగవైకల్యాన్ని దూరపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పేదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాము దేవా. దయచేసి తండ్రి, నీ బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. సొంత గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా, కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండాలని బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే
బిడ్డలకు శ్రేష్టమైన వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ మనసును మీరు మార్చండి దేవా. అయ్యా, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని, పాపం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈరోజు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, బలపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాము దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. అయ్యా, ప్రియులు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. ప్రతి ఆకరణ కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఆడబిడ్డల చుట్టూ, మగబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఆడపిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టు నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆడపిల్లల విషయమై తల్లిదండ్రులు ఎంతో బాధను అనుభవిస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచమని, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని దేవా, ఇలా బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అందరూ ఉన్న అనాథలుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరి జీవితం జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని, సురక్షితంగా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని, కుటుంబాన్ని నెమ్మది, సంతోషం, శాంతితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయకులందరినీ మీరు దీవించండి. అధికారులకు చక్కని క్షేమాన్ని దయచేయమని, నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అలాగే క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డలైన వారందరికీ తోడుగా ఉండండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని, అంతలంతలుగా, నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రియులు ఎంతో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పక్షంలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, హాస్పిటల్కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి రిపోర్ట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ఈరోజు కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఎందరైతే ఆయా రకాల పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖాన్ని మీరు దూరపరచండి దేవా. వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. కన్నీటిని మీరు తొడవండి దేవా. ప్రతి దుఃఖకరమైన పరిస్థితిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. ఈనాడు బిడ్డలలో ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని
దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు మాకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా మనుషుల వైపు చూడకుండా, వారి మీద ఆధారపడకుండా, వారి సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ప్రియులు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులంతట్లో తోడుగా ఉండండి దేవా. సహాయం చేయండి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. అట్టి బిడ్డల బంధకాలను మీరు తెంపండి దేవా. యజమానుల దాసత్వం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి బిడ్డల పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ఎందరైతే రకరకాల దేశాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశిస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. పాస్పోర్టు, వీసా సకాలంలో పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డల ఆశను తీర్చే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. దయచేసి కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. దయగల దేవా, మారుమూలల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో వారి అక్కరలు, కొరతలు మీరే తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా కుటుంబాలలో ఉండే పాపాన్ని, శాపాన్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే మాకు ఆహారం ఇవ్వండి దేవా. ఐశ్వర్యము అనుగ్రహించండి దేవా. నిత్య జీవాన్ని, రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి దేవా. మా ఆత్మీయ కొరతల్ని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈనాడు దేవా, భర్త విషయమై బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, రక్షణ, మారుమనసు కలగాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మరలా చదివి చక్కగా పాస్ అయ్యి మంచి మార్కులు సాధించేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. తెలివి లేని వారి కొరకు మొరపెడుతున్నాము దేవా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షించండి దేవా. మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బిజినెస్ల కోసం, షాప్స్ కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో లైసెన్స్ పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డల కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తుండగా సకాలంలో మీరే వారికి దయచేయండి ప్రవ్వా. బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు వారి బంధువులను బట్టి నిందించబడుతున్నారో, అవమానానికి గురవుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అక్కడే నీ బిడ్డలకు ఘనతను, గౌరవాన్ని, ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. బిడ్డల గాయములను మీరు కట్టండి దేవా. బాధపరచబడు వారికి మీరు న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయండి ప్రవ్వా. బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన బిడ్డలందరినీ
బిడ్డలందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరదేశులను కాపాడండి దేవా. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నింటినీ మీరు నెరవేర్చండి దేవా. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి ప్రవ్వా. మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మిమ్మును సేవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మును ప్రేమించే బిడ్డల జీవితంలో అద్భుత కార్యములను జరిగించండి అయ్యా. నీ బిడ్డల పక్షమును మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలు ఎవరు కూడా కీడులో పడిపోకుండా సహాయం చెయ్యండి. అపవాది కలిగించే అపాయంలో పడిపోకుండా సహాయం చెయ్యండి. అసహ్యమైన కార్యములకు నీ బిడ్డలను దూరంగా ఉంచండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు దేవా. ఈ సమయాన తండ్రి, మేము నిజముగా హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థిస్తుండగా అయ్యా, మా మొరలను మీరు వినండి దేవా. మా ప్రార్థనలకు మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. మేమంతా ఎల్లప్పుడూ మిమ్మును స్తుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా ఉండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.